మంచిర్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్. ప్రధాని మోదీ పేద ప్రజలకు ఇల్లు ఎప్పుడు కట్టిస్తారో చెప్పాలని డిమాండ్ చేసిన ఎంపీ మహువా మొయిత్రా. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం. పేదవారిపై భారం మోపారని ఆరోపించిన ఎంపీ మహువా మొయిత్రా. నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసిన విశాఖ న్యాయవాదులు. లోక్సభలో ఫైనాన్స్ బిల్లులపై వాడివేడి చర్చ జరుగుతుంది. ఈ చర్చలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ లో చంద్రబాబు, నితీష్ కుమార్ లా సంతోషం కోసం నిధులు ఇచ్చారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ప్రధాని మోదీ పేద ప్రజలకు ఇండ్లు కట్టిస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. పేద ప్రజలకు ఇండ్లు ఎప్పుడు కట్టిస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బడ్జెట్ పేరుతో ఏపీ ప్రజలను పూర్తి చేయొద్దని, ఏపీకి ఇచ్చేది అప్పు అని, అది గ్రాంట్ కాదని అన్నారు. The Prime Minister had said every citizen will get a house by 2022. We are now in 2024 and we are still making allocation for 3 crore more houses. Yes. Can you please tell us how many more houses we need and when it's going to be done? Let's get this over with. 2047. Priority 6, interest-free loan for competitive federalism. So this is double speak. We'll keep this money in our pocket. If Nitish ji and Chandrababu ji see through our jumla and they make a big fuss, we'll have some additional funds to keep them happy and to keep the government going. Finally, I have to mention one interesting fact, and I hope that the Treasury benches will have the patience to hear me out. Using the CBI and the ED to go after the opposition and file fake affidavits, or is it because you have outsourced the CBI and the ED completely to a businessman in Ahmedabad who's controlling the whole thing? Why have you reduced it? మంచిర్యాల జిల్లా జన్నారం, నిజామాబాద్, ఆర్మూర్లలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న 4 దొంగలను పట్టుకున్నామని డీసీపీ భాస్కర్ అన్నారు. వారి వద్ద నుండి 25 లక్షలు విలువ చేసే 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దొంగలించిన వాహనాలను ప్రజలు కొనవద్దని చెప్పారు. ఈ రోజు ఉదయం మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో కలమడుగు బ్రిడ్జి దగ్గర జన్నారం ఎస్ఐ అండ్ లక్సెట్టిపేట సిఐ వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా 2 యువకులు వెహికల్ ప్రాపర్ నెంబర్ ప్లేట్ లేకుండా అండ్ డాక్యుమెంట్ లేకుండా రావడం జరిగింది. వాళ్ళని పట్టుకొని విచారించగా ఆ 2 కూడా పల్సర్ బైక్లు దొంగతనం చేసినారని ఒప్పుకున్నారు. వారి యొక్క సమాచారం మేరకు ఇంకా 13 బండ్లని, మొత్తము 15 బండ్లు విలువ 25 లక్షల రూపాయల విలువైన బండ్లని ఈరోజు రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మటపల్లి పవీను, జగిత్యాల జిల్లా బొడ్డు వరుణు అండ్ మాగేని దేవనర్సయ్య అనే వాళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఏర్పడి దొంగతనాలు చేస్తూ వాళ్ళతో జన్నారం మండలం చేసిన కోట వినయ్ అండ్ వేముల ప్రవీణ్ అనే 2 యువకులను కూడా కలుపుకొని వీళ్ళు 5 ఒక గ్రూప్గా ఏర్పడి హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్, జన్నారం ఇంకా వివిధ రాష్ట్రంలోని వివిధ ప్లేస్లలో ఈ బండ్లని దొంగతనం చేయడం జరిగింది. అవి తీసుకొని వచ్చి జన్నారము, మంచిర్యాల అండ్ ఉట్నూరు, ఆదిలాబాద్ ఈ ప్రాంతంలో తక్కువ రేట్లకు దాదాపు 2 లక్షల వాల్యూ ఉన్న బండిని 40,000, 20,000, 30,000 కూడా ఇవ్వడానికి వీళ్ళు ఇక్కడ అమ్మడానికి జనాల్ని సంప్రదించడం జరుగుతుంది. తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అమెరికాలో తెలంగాణ ఎన్ఐఏలు ఘన స్వాగతం పలికారు. డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సామ భారత్ రెడ్డి, పాషం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్తో స్వాగతం పలకడానికి వచ్చారు. కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పంపిణీ చేశారు. పేద ప్రజలు ఆడబిడ్డకు పెండ్లి చేసి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం పేరుతో ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పారు. 42 చెక్కులను మండల ప్రజలకు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం జరిగింది. చేనేత కార్మికులు, వృత్తిదారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులకు చేయూతనివ్వాలన్నారు. మారుతున్న దానికి అనుగుణ డిజైన్లను కూడా పెంచవలసే విధంగా మరి యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. తప్పకుండా సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా చేనేత వర్గానికి అండగా ఉండే విధంగా చేనేత వస్త్రాలను ధరించడం కావచ్చు, చేనేత బట్టలకు సంబంధించిన ఆదరించడం కావచ్చు చేయాలని సందర్భంగా కోరుకుంటూ నేతన్నలందరికీ కూడా ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభం జరగాలని, పెద్దలు ఆనాడు మన తెలంగాణ సాధనలో మొదటి దశ ఉద్యమంలోనే మంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆనాడు ఏ విధంగా పోరాటం చేసిండో ఇవాళ వృత్తి రక్షణ కావచ్చు లేదా సమాజంలో మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి
ఐక్యంగా పద్మశాలి వర్గం అంతా కూడా ఐక్యంగా ప్రభుత్వం నుంచి ఈ యొక్క హక్కులను సాధించే దిశలో ఉండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. బూర్గంపాడు మండలం సారపాక పరిధిలో గల భాస్కర్ నగర్ లోని సమస్యలు పరిష్కరించాలని డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సమాధుల వద్ద ఇల్లు కట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సదుపాయం, మంచినీటి సౌకర్యం కూడా లేదని, చెత్త డంపింగ్ యార్డ్ దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. పేదవాళ్ళమని ఇల్లు కావాలని అడిగితే కేసీఆర్ ఇల్లు ఎలాంటి సౌకర్యం లేని ప్లేస్ లో కడతారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మీకు రోడ్డు పోపిస్తా, మంచినీళ్ళు పైపు సప్లై చేస్తా, మీకే లోటు లేదని ఆ రోజు మాట ఇచ్చాను ముఖ్యమంత్రి గారు సారు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఇంతమంది బురదలో పోతున్నారు. ఆ ముఖ్యమంత్రి వచ్చి పాపం ఈ లేబర్ ఎక్కలు ఎట్టున్నారు, గోదావరి పట్టింది. ఒక్క వార్డు నెంబర్ రాలే, ఒక్క ముఖ్యమంత్రి రాలే, ఎట్టుకుంటున్నారా ఏంటని ఒక్కరు వచ్చి మమ్మల్ని చూడలే. మేము ఆ బురదలో పడి అసలు నీళ్ళు లేక అసలు ఇల్లు కడగటాము నీళ్ళు లేదు. అంత ఇబ్బందిలో పడ్డాం మేము తెలుసా. ఇబ్బంది పడినా కూడా మాకు దారి నడవటం ఇక్కడ ఉంటున్నాం. ఎందుకంటే మాకు ఇల్లు లేదు, వాకి లేదు, మాకు ఏదో దొరికింది చాలు సంతోషంగా మేము ఇక్కడ ఉంటున్నాం అనమాట. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10 స్థానాలు కూటమి కైవసం చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. టీడీపీ ఏజెంట్లు బ్యాలెట్ పేపర్ పై పెన్సిల్ తో గుర్తు పెట్టి ఇచ్చారని వైసీపీ నాయకులు ఆరోపించారు. దీంతో కాసేపు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రంలోకి వైసీపీ నాయకులు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అధికారికంగా కూటమి నేతలు గెలిచారని అధికారులు ప్రకటించారు. దీంతో గెలిచిన కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాల ధోరణికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ఎంత డిజాస్టర్ ఇది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎంత మంచి విజయం మాకు ఇవ్వడం, కూటమి నాయకులకి అందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సరే మేయర్ గారు ఇప్పటికైనా సరే, ఎందుకంటే వైఫల్యానికి బేషరత్తుగా అంటే ఇటువంటి డిజాస్టర్ విజయానికి బేషరత్తుగా ఆవిడ రాజీనామా చేసి మా మేయర్ గా మా పీలా శ్రీనివాస్ గారిని చేయించాలని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. వనపర్తి జిల్లా కేంద్రంలో రాజాపేట, రాజానగరం కెనాల్ను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరిశీలించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ప్రజలకు సాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. కృష్ణానది వాటర్ కూడా వస్తున్నాయి. ఆ కాలువలు, ఫీడర్ ఛానళ్లు, ఆ చెరువులు, ఇరిగేషన్ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులతో పాటు గౌరవ మున్సిపల్ చైర్మన్ మిగతా మా పార్టీ పెద్దలందరూ కలిపి అన్ని విజిట్ చేస్తున్నాం. దానిలో భాగంగానే 2-3 నెలల కిందట వనపర్తి జిల్లా కలెక్టర్కు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం నేను లెటర్ రిక్వెస్ట్ చేసి ఉంటే, నేను ఇచ్చుంటే దానికి కలెక్టర్ గారు సర్వే నెంబర్ 73 1 ఎకర్ ఎక్స్టెంట్ ఇస్తానని చెప్పింటే ఈరోజు మా టౌన్ అధ్యక్షులు, మా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అందరం కలిసి విజిట్ చేసినాం. ఈ ప్లేస్ను ఒకసారి చూసినాం కాబట్టి రేపు మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి ఆ ప్రొసీడింగ్ తీసుకొని త్వరలోనే వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్టార్ట్ అయింది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీలో ధనికులతో పాటు పేదవానిపై భారం మోపారని టీవీఎంసీ ఎంపీ మహువా మొయత్రా ఆరోపించారు. లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై టీఎంసీ ఎంపీ మహువా మొయత్రా ఇన్సూరెన్స్ల పేరుతో 8,363 కోట్లు వసూలు చేశారన్నారు. ఇది అంత పేద ప్రజల బ్లడ్ మనీ అని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ భారం భరించలేక పేద ప్రజలు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారన్నారు. The current GST regime is irrational and iniquitous. There is 18% GST levied on life insurance and medical insurance products. The Honorable MOS Finance yesterday on Monday told this House that the government has collected 8,263 crores as GST on health insurance for the fiscal year 23-24 alone. This is blood money. Our Honorable Chief Minister Mamata Banerjee wrote a letter to the Finance Minister, to the Centre, pointing out that this is a completely anti-people tax. What is life insurance? What is health insurance? It is people guaranteeing and spending money and protecting against life's uncertainties, against accident, against injury, against ill health, against death. What are you doing? You are imposing GST, same rate that a billionaire pays, the poorest middle class person has to pay. So people are deterred from taking out new policies. People are deterred from continuing existing insurance. విశాఖలో నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు పౌర హక్కులను కాలరాస్తాయని ఆల్ ఇండియన్ లాయర్స్ యూనియన్ నేతలు విమర్శించారు. నూతన క్రిమినల్ చట్టాల వల్ల భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆరోపించారు. నా పేరు పాక సత్యనారాయణ, సీనియర్ న్యాయవాది, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టు. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఒక ఉద్యమం అనేది భారీ ఎత్తున జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయంటే
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి కూలి చేసే విధంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా నేరస్తుడు నేరం చేసినప్పుడు ఆ నేరం వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి ఆయన రిమాండ్కి తరలించడమే ఇదే జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు విమర్శించారు. ఇల్లు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉన్న ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చింది. అధికారానికి వచ్చి నెలలైనప్పటికీ కూడా వాటిని అమలు చేయడంలో తాత్సారాన్ని అనుసరిస్తూ ఉన్నది. రైతు బంధు పథకాన్ని, రుణమాఫీ పథకాన్ని 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వంగా కూడా విడతల వారీగా రద్దు చేస్తా ఉన్నది. ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఈ రోజు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నామినేట్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా టీవీ5 చైర్మన్ బిఆర్ నాయన్ ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. నేడే రేపు అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పాలకొండ ఆసియం సెయింట్ జోసెఫ్ ఎయిడెడ్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా కొట్నూరు ప్రియాంక, వైస్ చైర్మన్ గా సవరణ బుజ్జమ్మ ఏకగ్రీవంగా ఎన్నికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Please like, share and subscribe Sneha TV.